మనం ఉన్నది నీరికొండ గ్రామ సరిహద్దులో ఉన్నాం మనం. ఇక్కడి నుంచి కొండవీటి వాగు ఇంకా పైనుంచి వస్తుంది. కొండవీటి వాగు కల్వర్ట్ పైన నిలబడి ఉన్నాం ఇప్పుడు మనం. ఇటు చూస్తున్నదేమో నీరుకొండ గ్రామము. ఇదంతా నీరుకొండ గ్రామము. అవతల దూరంగా కనపడే ఆ బిల్డింగులన్నీ కూడా హైకోర్టు బిల్డింగులు, అవతల టిట్కో ఇళ్ళు. మరి నా వెనక కనిపించేది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. అది వీళ్ళందరూ కూడా కొండవీటి వాగులో నుంచి వెళ్ళే నీళ్ళని హెవీ అయినప్పుడు ఇది బ్రీచ్ చేసుకుంటూ అటు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాటి మీదకి వెళ్ళినా కూడా వాళ్ళు మెరకేసుకోవటం, అక్కడ నీళ్ళు సరిగా వెళ్లకుండా వాళ్ళకు సేఫ్టీగా వాళ్ళు చూసుకోవటం, ఈ విధానంగా ఎక్కడికక్కడికి కట్టలు వేయడం మూలన కొండవీటి వాగు పూర్తి ఫ్లో లేకుండా ఉండడం కారణంగా ఈ వాటర్ అంతా కూడా డైవర్ట్ అయ్యి అటు గుంటూరు ఛానల్ వైపు వెళ్ళి గుంటూరు ఛానల్ బ్రీచ్ అయిపోయాయి. కాజ గ్రామము, చిన్న కాకాని గ్రామము, అట్లాగే పొన్నూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న నిడమర్రు గ్రామము, ఆ గ్రామాలన్నీ కూడా రమారమి 70,000 ఎకరం నీట మురిగింది. ఎంతసేపటికి రాజధాని కడుతున్నా అంతవరకే కానీ ఎక్కడ ఎంతవరకు అన్నీ కూడా నీట మునిగిన ప్రాంతాలు. ఇవాళ ఈ నీళ్ళన్నీ కూడా బెయిల్అవుట్ చేసుకోవడానికి ఎంతకాలం పట్టుద్దో భగవంతుడికే తెలియాలి.